హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్‌ఈఓ ఆఫ్ బేస్ టెక్నిక్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే సోషల్ బుక్ మార్కింగ్ అన్నట్టు. సో, చాలామంది ఏమనుకుంటారంటే సోషల్ బుక్ మార్కింగ్ అంటే సింపుల్‌గా ఒక డౌట్ ఉంటది అందరికి. సోషల్ బుక్ మార్కింగ్ అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమా? ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే సోషల్ బుక్ మార్కింగా? కానీ అదేం కాదు. సోషల్ బుక్ మార్కింగ్ అనేది ఒక సెపరేట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ అన్నట్టు. ఈ క్లాస్‌లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సోషల్ బుక్ మార్కింగ్ అండ్ ఎందుకు ఎస్‌ఈఓలో దీన్ని యూజ్ చేస్తారు అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? అలాగే రియల్ టైమ్‌లో దీన్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ బుక్ మార్కింగ్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్‌గా మనకిప్పుడు డిజిటల్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. నాకు ఈ వెబ్‌సైట్ నచ్చితే మనం ఏం చేస్తాము, నేను దీన్ని బుక్‌మార్క్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ నేను దీన్ని ఈజీగా ఈ వెబ్‌సైట్‌ని చూడాలంటే నేను నా ల్యాప్‌టాప్‌లో బుక్‌మార్క్ చేస్తున్నాను. ఓకే. దానివల్ల మనం ఏం చేస్తాం, ఇక్కడొచ్చేస్తాను నేను వెబ్‌సైట్‌ని ఈజీగా రీడ్ చేసేస్తాను. ఈజీ యాక్సెసిబుల్, రైట్? ఈ విధంగా గూగుల్‌లో కూడా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో మీకు కావాల్సిన, మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఆర్ లింక్స్‌ని ఆర్ వెబ్‌సైట్స్‌ని స్టోర్ చేసుకునే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే సోషల్ బుక్ మార్కింగ్ అంటాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరేం చేస్తారు, మీకు నచ్చిన ఫోటోస్‌ని వాటిని తర్వాత అవన్నీ కూడా స్టోర్ చేస్తారు. రైట్? దానివల్ల ఎక్కువ మంది చూస్తారు. దాని తర్వాత చాలా మంది లైక్స్ కొడతారు. మీ ఫ్రెండ్స్ అందరూ కామెంట్స్ చేస్తారు. అంత బావుంది. కానీ మీకు ఏదన్నా అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. ఏదైనా ఒక వెబ్‌సైట్ ఉంది. ఏదైనా ఒక బ్లాగ్ ఉంది. వాటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి? వాటిని స్టోర్ చేసుకోవడానికి మనకు కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. వాటిని సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని అంటాం. ఓకే. సో, ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌ని ఏ విధంగా రియల్ టైమ్‌లో ఎగ్జిక్యూట్ చేయాలో మనం చూద్దాం. ఓకే. ఇక్కడ నేను మీకు టెక్నికల్ డెఫినిషన్ ఇచ్చాను చూడండి. సోషల్ బుక్ మార్కింగ్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్ వెబ్‌సైట్ లింక్స్ టు బుక్ మార్కింగ్ వెబ్‌సైట్స్. డిజిటల్‌లో కొన్ని బుక్ మార్కింగ్ సైట్స్ ఉంటాయి. అవి సింపుల్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూడండి. బెస్ట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అని కొట్టేస్తే వీళ్ళు 1000 సైట్స్ ఇచ్చారు. వీళ్ళొక 100 సైట్స్ వరకు ఇచ్చారు. ఓకే. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ బుక్ మార్కింగ్ సైట్స్ అన్నట్టు. ఇందులో మనము ఏ విధంగా మన యొక్క సైట్‌ని పబ్లిష్ చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు పబ్లిష్ చేయాలి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే చూడండి. ఫస్ట్ కంటెంట్ డిస్కవరీ. మనము కొత్తగా వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేసాం డిజిటలియన్స్ అని అనుకోండి. అందులో ఒక మంచి బ్లాగ్ రాసాం. ఓకే. ఈ బ్లాగ్‌ని కొత్తగా క్రియేట్ చేయడం వల్ల మన యొక్క వెబ్‌సైట్‌కి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ నార్మల్‌గానే ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయి? మన యొక్క బ్లాగ్‌ని రీడ్ చేసే ఛాన్స్ లేదు. అవునా కదా? సో, అలాంటి టైంలో అలాంటి టైంలో సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో మన యొక్క వెబ్‌సైట్ యొక్క బ్లాగ్‌ని మన వెబ్‌సైట్‌ని మనం స్టోర్ చేసామనుకోండి. అది కూడా డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ హై ఉన్న వెబ్‌సైట్స్ చూడండి. ఇక్కడ ఈ పర్సన్స్ కొన్ని వెబ్‌సైట్స్ ఇచ్చారు. సింపుల్. ఓకే. ఇక్కడ వీళ్ళు వెబ్‌సైట్స్‌తో పాటు డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్ అని మెన్షన్ చేశారు. ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్ అని మన ప్రీవియస్ సెషన్స్‌లో డిస్కస్ చేశాను. ఒకసారి చూడండి. ఎస్‌ఈఓ టర్మ్స్, ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ టర్మ్స్‌లో. ఓకే. సో, మనం మన యొక్క వెబ్‌సైట్‌ని సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో ఐడెంటిఫై చేయడం వల్ల వెబ్‌సైట్స్ ఆటోమేటిక్‌గా డొమైన్ అథారిటీ ఎక్కువ ఉంది గనుక సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌ని చాలా ఈజీగా సెర్చ్ ఇంజిన్స్ రీడ్ చేస్తాయి. ఆటోమేటిక్‌గా అందులో మన వెబ్‌సైట్ ఉంటే మన వెబ్‌సైట్, మన వెబ్ పేజ్‌ని కూడా సెర్చ్ ఇంజిన్స్ రీడ్ చేసి టాప్‌లో చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మన యొక్క కంటెంట్‌ని డిస్కవర్ చేయడానికి ఈజీ వే అన్నట్టు. సెకండ్ ఏంటంటే సేమ్ చాలామంది మన యొక్క వెబ్‌సైట్‌ని ఆ బుక్ మార్కింగ్ సైట్స్‌లో చూసి అక్కడి నుంచి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్? ఇప్పుడు ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి చూసినప్పుడు మన వెబ్‌సైట్ అక్కడ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్‌గా ఆ వెబ్‌సైట్స్ నుంచి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఎస్‌సిఓ చేస్తున్నాం, సోషల్ మీడియా చేస్తున్నాం, యూట్యూబ్ చేస్తున్నాం. వాటన్ని ప్లేసెస్‌లో మన యొక్క బ్రాండ్ విజిబిలిటీ కనబడుతుంది. వాటితో పాటు దేర్ ఈస్ వన్ మోర్ ప్లాట్‌ఫార్మ్, సోషల్ బుక్ మార్కింగ్ ప్లాట్‌ఫార్మ్స్. అక్కడ కూడా మన యొక్క బ్రాండ్ చాలా మందికి కనబడే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనము మన యొక్క వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? బ్యాక్ లింక్స్‌ని ఎర్న్ చేయడానికి. హై డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఉన్న సైట్ నుంచి బ్యాక్ లింక్స్ ఎర్న్ చేయడానికి. విత్ ది హెల్ప్ ఆఫ్ సోషల్ మార్కెటింగ్ మన యొక్క వెబ్‌సైట్ లింక్ ఆర్ వెబ్ పేజ్ లింక్ అక్కడ సబ్మిట్ చేస్తాం కనుక ఆటోమేటిక్‌గా బ్యాక్ లింక్స్ కూడా వస్తాయి. ఓకే. సో, ఫస్ట్ అసలు సోషల్ బుక్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాం. గూగుల్‌లో ఐడెంటిఫై చేశాను. కొన్ని సైట్స్ వచ్చాయి. అందులో ఏదో ఒక సైట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ షుగర్ తీసుకుందాం. లేకపోతే స్కూప్ డాట్ ఇట్ ఇది తీసుకుందాం. ఓకే.
ప్రతిసారి గుర్తుపెట్టుకోండి. అకౌంట్‌లో మీరు ర్యాండమ్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ర్యాండమ్‌గా మీరు పోస్ట్ చేయలేరు. ఓకే. మీరేం చేయాలి? సైన్ అప్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ మనం ఫోటోస్ అవన్నీ షేర్ చేయగలరు. సో, ఇక్కడ మన యొక్క లింక్‌ని స్టోర్ చేయాలన్నా కూడా మీరు ఖచ్చితంగా సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వాలి. నేనేం చేస్తానంటే సైన్ ఇన్ అవుతున్నాను. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇందులో. సో, ఏదో ఒక డమ్మీ యూఆర్ఎల్ వాడుతున్నాను. చూడండి. ఇక్కడ నేను లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత మీరేం చేయాలంటే, చాలా వెబ్‌సైట్స్‌లో యాడ్ ఏ వెబ్‌సైట్, యాడ్ ఏ లింక్, సబ్మిట్ యువర్ వెబ్‌సైట్, సబ్మిట్ యువర్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి పబ్లిష్ అని ఉంది. సో, నేను పబ్లిష్ చేయడానికెళ్తే వీళ్ళేమడుగుతున్నారు? క్రియేట్ యువర్ ఫస్ట్ టాపిక్ అని అడుగుతున్నారు. ఓకే. క్రియేట్ యువర్ ఫస్ట్ టాపిక్. వాట్ ఈస్ ద టాపిక్ అండ్ వై షుడ్ ఐ క్యూరేట్? సంథింగ్ ఇది వదిలేసేయండి. క్రియేట్ యువర్ ఫస్ట్ టాపిక్. ఎందుకు మనం ఇక్కడ టాపిక్ క్రియేట్ చేయాలి అంటే ఒక దగ్గర ఉంటది. ఒక దగ్గర డైరెక్ట్ సబ్మిట్ లింక్ అని కూడా ఉండొచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే నా అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది నా అకౌంట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను పబ్లిష్ యువర్ ఫస్ట్ స్కూప్. కొందరు వెబ్‌సైట్ అంటారు. కొందరు డైరెక్ట్ వాళ్ళ యొక్క వెబ్‌సైట్ నేమ్‌తోనే పిలుస్తారు. నేనేం చేస్తున్నానంటే పబ్లిష్ యువర్ ఫస్ట్ స్కూప్ క్లిక్ చేశాను. కానీ క్రియేట్ ఎ టాపిక్ బిఫోర్ యూ కెన్ పబ్లిష్ ఎ యూ కెన్ పబ్లిష్ ఎ ఇది మన యొక్క లింక్ అని అడుగుతుంది. కనుక నేనేం చేస్తున్నానంటే క్రియేట్ ఎ టాపిక్ అని కొడుతున్నాను. ఇక్కడ నా యొక్క టాపిక్ నేమ్ ఏంటంటే చూడండి సారీ ఇది కాదు. నా యొక్క కీవర్డ్ ఇస్తున్నాను నేను. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే. అని నేనేం చేశానంటే నా యొక్క కీవర్డ్ ఇచ్చాను. ఓకే. ఇంగ్లీష్ స్కూప్ కమ్యూనిటీ. ఓకే. దట్ ఈస్ క్రియేట్ ఏ టాపిక్. ఓకే. ఇప్పుడేమైంది? నాకు ఒక టాపిక్ యువర్ టాపిక్ ఈస్ యూ కెన్ నౌ ఇన్‌స్టాల్ ది బుక్ మార్క్స్ అని అడుగుతున్నాడు. ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది? సో, స్కూప్ ఇట్ అని చెప్తున్నాడు కదా! నేనేం చేస్తున్నానంటే ఒకసారి క్లిక్ చేస్తున్నాను స్కూప్ ఇట్ దగ్గర. ఓకే. సారీ. స్టార్ట్ క్యూరేటింగ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఇది మన యొక్క టాపిక్. ఇది ఇక్కడ ఏమైనా ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇదంతా ఇంతకుముందు ఉన్న టాపిక్స్. ఓకే. దీన్ని వదిలేద్దాం. ఓకే. ఇక్కడికి మీరొచ్చేసి మీరేం చేయాలి అంటే జస్ట్ 1 సెకండ్. యాహ్! ఇక్కడ చూడండి స్కూప్ వితౌట్ ఏ లింక్ అని మీకిక్కడ ఒకటి కనబడుతుందా? ఓకే. క్లిక్ ఆన్ స్కూప్ ఇట్ యాహ్! ఓకే. ఇక్కడొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి స్కూప్ వితౌట్ ఏ లింక్ అని కనబడుతుంది. లేకపోతే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే నా యొక్క వెబ్‌సైట్ లింక్‌ని నేనిక్కడ పబ్లిష్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడేం చేస్తున్నాను నా యొక్క వెబ్‌సైట్ లింక్ ఎందుకంటే నేనిక్కడ ఆల్రెడీ నాకు లింక్ ఉంది కనుక. ఒకవేళ లింక్ లేకపోతే ఇక్కడికెళ్ళిపోండి. క్లిక్ ఆన్ దిస్ థింగ్. ఇప్పుడేమవుతుంది ఇక్కడ ట్యాగ్స్ అడుగుతున్నాడు. మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించిన ట్యాగ్స్. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఎస్‌సిఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఓకే. నేనేం చేశాను నా యొక్క కీవర్డ్స్ కింద పాజ్ చేశాను. ఆల్రెడీ ఫస్ట్ టైమ్ నేను టాపిక్ పాజ్ చేసినప్పుడే మనము మన యొక్క ఇది కీవర్డ్స్ అనేది మెయిన్ కీవర్డ్స్ మనం పాజ్ చేసాం. టాపిక్ క్రియేట్ చేసినప్పుడే క్లిక్ ఆన్ పబ్లిష్. చూడండి. యువర్ స్కూప్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ పబ్లిష్డ్ టు యువర్ స్కూప్. ఓకే. క్లోజ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే క్లిక్ ఆన్ స్కూప్ ఇట్. ఓకే. చూడండి. మనం పబ్లిష్ చేసినటువంటి మన యొక్క వెబ్‌సైట్ అడ్రెస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. ఓకే. ఈ విధంగా ఏమవుతుందంటే చూడండి ఆ యొక్క సిమిలర్ కేటగరీ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి హౌ టు బికమ్ మోర్ అవేర్ అని చెప్పేసి ఈ విధంగా చాలా మందికి మన యొక్క టాపిక్స్ కూడా కనబడతాయి. సో ఎవరైనా సరే దీన్ని ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ నుంచి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తుంది. సెర్చ్ ఇంజిన్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. ఓకే. సో అలాగే ఇది
అవేర్‌నెస్ పెరుగుతుంది. బ్రాండ్ విజిబిలిటీ పెరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ బ్యాక్‌లింక్ వచ్చేసింది. మన యొక్క కీవర్డ్స్ కూడా ఇచ్చేసాయి. ఇది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి మల్టిపుల్ ట్యాగ్స్ కూడా మనము పాస్ చేసేసాం. రైట్? సో, ఈ విధంగా మనం ఏం చేయాలంటే మన యొక్క వెబ్‌సైట్‌ని సోషల్ బుక్ మార్కింగ్స్‌లో సబ్మిట్ చేయడం వల్ల మల్టిపుల్ బ్యాక్‌లింక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బ్లాగ్ కూడా సబ్మిట్ చేస్తున్నాను. ప్రతి టైమ్ మీ వెబ్ పేజ్‌లో న్యూ పేజ్ క్రియేట్ అయిన ప్రతిసారి కూడా మీరేం చేయొచ్చంటే సింపుల్‌గా వాటిని సబ్మిట్ చేయొచ్చు. వాటి వల్ల మనకేమొస్తుంది? బ్యాక్‌లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నేను మళ్ళీ ఇది సబ్మిట్ చేశాను. క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. చూడండి. మళ్ళీ కీవర్డ్స్ ఇవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఎస్‌సిఓ ట్రైనింగ్ కీవర్డ్స్ ఇచ్చాను. క్లిక్ ఆన్ పబ్లిష్. ఓకే. ఆసమ్. అనదర్ స్కూప్ అనేది కూడా మనకి యాడ్ అయిపోయింది. మీరు క్లిక్ ఆన్ స్కూప్ ఇట్ కొట్టండి. ఇక్కడ మనం ఏం చేసాం 2 వెబ్ పేజెస్‌ని యాడ్ చేసాం. మీరు సబ్మిట్ చేసినటువంటి పేజెస్ చెక్ చేసుకోవాలంటే అకౌంట్ దగ్గరకొచ్చేసి ఇక్కడ చూడండి. మై క్యూరేటెడ్ స్కూప్స్. మీరు సబ్మిట్ చేసిన అన్ని లింక్స్ కూడా ఇక్కడొస్తాయి. సో, ఇదే కాదు మీకు ఏ ఇంపార్టెంట్ మీకు అనిపించినా సరే ఇక్కడ మీరు వీటిని ఏం చేయొచ్చంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక టాపిక్ కింద క్రియేట్ అయిపోయాయి. సో, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బుక్ మార్కింగ్ సైట్స్‌లో మీరేం చేయొచ్చంటే మన యొక్క వెబ్ పేజెస్‌ని సబ్మిట్ చేయడం వల్ల మనకు బ్యాక్ లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మీరు పర్ కీవర్డ్‌కి మినిమమ్ 5 డిఫరెంట్ సైట్స్‌లో బుక్ మార్కింగ్స్ డైలీ చేయాల్సిందే. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ప్రతిసారి టాపిక్ నేమ్స్ అనేది సేమ్ కీవర్డ్ ఇవ్వకండి. ప్రతిసారి టాపిక్ నేమ్స్ క్రియేట్ చేసేప్పుడు ఓకే. ఆ టైటిల్ దగ్గర గాని, టాపిక్ నేమ్ దగ్గర గాని యూజ్ డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్. సేమ్ కీవర్డ్ ఇస్తే ఏమవుతుందంటే ఇది స్పామ్ యాక్టివిటీలా కనబడి మనకు బ్యాక్ లింక్స్ వచ్చే ఛాన్స్ ఉండదన్నట్టు. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వి హావ్ టు డూ సబ్మిషన్స్. డైలీ పర్ కీవర్డ్ 5 డిఫరెంట్ సైట్స్‌లో మన యొక్క వెబ్‌సైట్‌ని పబ్లిష్ చేయాలి. కానీ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చూడండి, ప్రతిసారి సెల్ఫ్ ప్రమోషన్ ఓన్లీ వెబ్‌సైట్‌ని మాత్రమే సబ్మిట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఓకే. ఆ విధంగా ప్రతిసారి వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేయొద్దు. దాంట్లో ఉన్నటువంటి ప్రతి పేజ్‌ని ఓకే. బ్లాగ్‌లో ఉన్నటువంటి ప్రతి పేజ్‌ని సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వెన్ టైటిల్ ఇచ్చేప్పుడు సేమ్ టైటిల్ ఇవ్వొద్దు. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ యూజ్ చేయండి. అలా టాపిక్స్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ యూజ్ చేయండి. టాపిక్ నేమ్స్. అలాగే థౌసండ్స్ ఆఫ్ సబ్మిషన్స్ ఒకే వెబ్‌సైట్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ సబ్మిషన్స్ చేయొద్దు. ఒక వెబ్‌సైట్‌లో 1-5 సబ్మిషన్స్ చేయండి. దట్ ఈస్ ఎనఫ్. అండ్ అలాగే యూజింగ్ ఇర్రెలెవెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో కేటగరీ, సబ్ కేటగరీ అని అడుగుతుంది. అటువంటప్పుడు మీరు రైట్ కేటగరీని సెలెక్ట్ చేసుకొని, మీరు దాంట్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని రాంగ్ కేటగరీకెళ్ళేసి మీరు సబ్మిట్ చేయొద్దు. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ హావ్ టు డూ సోషల్ బుక్ మార్కింగ్. దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్‌ఈఓ ఆఫ్ బెస్ట్ టెక్నిక్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్, just subscribe us. Thank you and please share this video. Thank you.